కోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అని నేను అంటున్నా. ఇవాళ సగం మేము కాదు, సగం మీరు సగం మేము కాదు. ఇవాళ మొత్తం సమాజంలో జరిగిన మార్పులు, వాటి వల్ల ఉత్పన్నమైన దుష్పరిణామాలన్నీ కూడా ఎదుర్కొంటున్నది మహిళలు మాత్రమే విషయం మర్చిపోవద్దు. ఇవాళ సావిత్రిబాయి పూలే స్ఫూర్తి అనేది అంటున్నారు అన్ని రంగాల్లో వచ్చి. ఇవాళ మోడీ గారు మొట్టమొదటిసారి తెలియాలి, అసలు మీకు అన్ని తెలుసు. కానీ ఇవాళ నా గ్రామంలో అన్న మార్కెట్లు చేయలేని పని, వ్యవసాయ మార్కెట్లు చేయలేని పని నా ఆడబిడ్డలు మాత్రమే చేస్తున్నారు, మహిళలు చేస్తున్నారు. నా దవాఖానాల్లో ఎవరు చేయని సర్వీస్, మానవ సేవే మాధవ సేవ అనే చెప్తుందో ఆ సర్వీస్ హాస్పిటల్ అందించేది నా మహిళనే. నా ఆశా వర్కర్, నా అంగన్వాడీ టీచర్, నా గ్రూపులలో ఇవాళ జనాభా లెక్కలు తీసేది మా మహిళ, ఇవాళ మార్కెట్లు నడిపే మా మహిళ, ఇవాళ శుభ్రతను అందించే వాళ్ళు, అన్ని రంగాల్లో కూడా మహిళలే ఉన్నారు. ఇవాళ ఆకాశంలో దూసుకుపోయే వాళ్ళు మాత్రమే మహిళలు కాదు, రాబోయే కాలంలో పార్లమెంట్లలో శాసనసభలలో చట్టాలు చేసేదాంట్లో కూడా మహిళలు 33% ఉండబోతున్నారు. అది ఇవాళ మహిళలు. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పాలంటే, మా అన్నయ్య చెప్పిండు, ఒకప్పుడు మగపిల్లలు పుట్టాలని చెప్పి కళ్ళు కన్నారు, ఇవాళ ఆడపిల్లలు కావాలని చెప్పి ఆధారపడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు అన్నట్టుగా 24 గోల్డ్ మెడల్ వస్తే 17 మందో 18 మందో గోల్డ్ మెడల్ అమ్మాయిలు సాధించినది సత్యం. ఇవాళ ఇద్దరే పిల్లలు. అందువల్ల నా దగ్గర రోజు కొంతమంది మహిళలు వస్తారు. నా భర్త చనిపోయిందని చెప్పుకున్న మహిళలు వస్తారు, నా భర్త వదిలిపెట్టిపోయిందనే మహిళలు వస్తారు, నా భర్త మోసం చేసిన మహిళలు వస్తారు, పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు. ఇవాళ ఆ దుఃఖం మగవాళ్ళు భరించలేరు, ఆ దుఃఖాన్ని దాన్ని అనుభవించలేరు. ఆ దుఃఖాన్ని చిన్నపిల్లలే అయినా పేదరికంలో ఉన్నా కూడా తన తనువును తాకట్టు పెట్టి ఆ పిల్లల కోసం జీవితాంతం బతికే స్త్రీమూర్తి మాత్రమే. అందువల్ల స్త్రీలని ఇవాళ తక్కువ చేసి చూడలేము మనం. అన్ని రంగాల్లో గొప్ప ఎదిగింది కాబట్టి రాబోయే కాలంలో 196 జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంతకుముందు వక్తలందరూ చెప్పినట్టుగా స్ఫూర్తి పొందాలని, చైతన్యం రావాలని, కలిసికట్టుగా జీవించాలని, వచ్చే కొత్త సమస్యల పరిష్కారానికి మహిళా సంఘాలుగా, మన నాయకులుగా వాళ్ళకు అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.